ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు ఎక్కువగా రోగాన పడుతూ ఉంటారు కొంతమంది. దానికి జ్యోతిష్శాస్త్రరీత్యా, వాస్తురీత్యా మరియు అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క నామం ఏమి చేసుకుంటే అనారోగ్య సమస్యలు రావు. కొంతమందికి చిన్నపిల్లలకే వస్తుంది, కొంతమందికి ఏజ్ బట్టి వస్తుంటుంది. దానికి ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క జన్మజాతకంలో రుణరోగ శత్రుస్థానము అంటారు. అంటే 6వ స్థానం గనక పాడైనట్లయితే వారికి ఖచ్చితంగా ఈ రోగ సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. 6వ స్థానానికి 4వ స్థానం తోడైతే మరింత ఎక్కువ. అది మనసుకు తీసుకొని మనసులో ఎప్పుడు అయ్యో నాకు ఈ రోగం ఎప్పుడు తగ్గుతుంది, దాని సిమ్టమ్స్ వెతుక్కోవడము, నెట్లో వెళ్ళి వెతకడం, దీనివల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయేమో, చర్మం ఏదో అవుతుందేమో, ఇలాంటివన్నీ జుట్టు ఊడిపోతుంది, ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో 4వ అధిపతి ఎవరు, 5వ అధిపతి ఎవరు, 6వ అధిపతి ఎవరు చూసుకోండి. 6 అంటే రోగస్థానం, రుణరోగ శత్రుస్థానం. 4వ స్థానం కూడా ఒక రకంగా మనసుకు తీసుకునేటువంటి స్థానంగా, మనసులో అదే మననం చేయడం ద్వారా కూడా రోగం పెరుగుతూ ఉంటుంది. 5వ స్థానము ముఖ్యంగా బాగుండాలి. ఈ 4, 6 ఎలా ఉన్నా కూడా 5వ స్థానం బాగుంటే తగ్గుతుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 5వ స్థానమే పాడవుతుంది. అందులో ముఖ్యంగా రాహుకేతువుల యొక్క సంబంధం కలిగినప్పుడు వీరికి ప్రత్యేకంగా 5వ స్థానం పాడైనప్పుడు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కూడా వస్తుంటాయి. రాహుకేతు సంబంధం వచ్చినప్పుడు అంటే ఏమిటి, వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి వాళ్ళ మీద దాడి చేయడం. అలాంటప్పుడు ఈ 4వ స్థానాధిపతి ఎవరు, 5వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి ఎవరు తెలుసుకుని వాటికి సంబంధించినటువంటి దానాలు ఇస్తూ ఉండాలి. అప్పుడు అది రోగం అనేటువంటిది ఎక్కువగా కలగకుండా. అలాగే లలితా సహస్రనామాల్లో ఓం అంటే ఏదైనా అనారోగ్యంగా ఉంది, మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు క్రీమ్ అచ్యుతానంతా గోవింద అని చెప్పి చేయొచ్చు మొట్టమొదటిగా. అలాగే మంత్రమే నేను చేసుకోవాలి ఒక గంట సేపు రోజు అని అనుకుంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కలకల్మషనాశిని నమః. అయితే వాస్తుపరంగా ఆరోగ్యాన్ని, మనకున్నటువంటి ఇబ్బందిని తగ్గించేటువంటి దిశలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వాయువ్య స్థానము మరియు ఉత్తర ఈశాన్య స్థానము అంటారు. ఉత్తర ఈశాన్యో హృదయే ఔషధాత్ కార్యేతో అని చెప్పారు శాస్త్రంలో. చాలామంది తెలియ అక్కడ బాత్రూమ్లు పెట్టుకుంటారు, ఉత్తర ఈశాన్యంలో పెట్టేసుకుంటారు, ఉత్తర వాయువ్యంలో పెట్టేసుకుంటారు, పడమర నైరుతిలో పెట్టేసుకుంటారు. అంటే దిక్కులు కాకుండా ఆ మధ్య స్థానంలో పెట్టేసుకోవచ్చు అనుకుంటారు, కానీ శాస్త్రంలో ఎక్కడా అలా చెప్పలేదు. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో మీ యొక్క ఔషధములు పెట్టండి. అక్కడ కంప్లీట్గా వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. స్పేస్ ఎలిమెంట్ అంటారు వైట్ కలర్ని. స్పేస్ ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే వాటరీ ఎలిమెంట్కి కొంత స్కోప్ దొరుకుతుంది. పంచభూతాలతో నిర్మితమైనటువంటిది వాస్తు. అలా కాకుండా ఏదో ఈ గోడకూలు కొట్టేసేయాలి, అది అక్కడ పెట్టేసి ఇది అక్కడ పెట్టేసేయాలి అనేటువంటి శాస్త్రం కాదు. మీరు చక్కగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడ ఏ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయి, మనకి 16 జోన్స్లో ఏ జోన్ దేన్ని యాక్టివ్ చేయగలుగుతుంది, ఏ జోన్ ద్వారా ఎలా ఉంది. ఎందుకంటే నేను ఒకసారి ఒక వాస్తు సంబంధించిన విజిట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆరోగ్య సంబంధించిన సమస్య గురించే వచ్చింది. అక్కడ ఎలా అంటే వారికి తెలియక ఎవరో చెప్పారని ఈశాన్యానికి ఉత్తరానికి మధ్యలో బాత్రూమ్ కట్టేశారు. వాళ్ళు ఆ ఇంటికి కట్టుకొని వెళ్ళినప్పటి నుంచి కూడా విపరీతమైన అనారోగ్య సమస్యలు అందరికీ కూడా. ఏమిటి వస్తున్నాయి చెక్ చేయించుకుంటే ఏమీ లేదు. తీరా చూస్తే అక్కడ ఉత్తర ఈశాన్యంలో బాత్రూమ్ ఉంది. ఏమంటే అది పనికిరాదు, అది తీసేసి ఆ కమోడ్ అది తీసేసి కావాలంటే ఉత్తర ఈశాన్యంలో పూజ గదైనా వాడుకోవచ్చు. అక్కడ మాత్రం ఉత్తర ఈశాన్యం హృదయే మనకి శాస్త్రంలో ఔషధాత్ కార్యేతో అని చెప్పడం జరిగింది. కాబట్టి పొరపాటును కూడా అక్కడ ఉంచకండి, తీసేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే కొన్ని వందల కేసులు ఉత్తర ఈశాన్యంలోని వాయువ్యంలో, ముఖ్యంగా వాయువ్యంలో కనుక బాత్రూమ్ కట్టుకుంటే చిన్న వయసులోనే కొంతమంది చూడండి, ఇంకా 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతిలోనే వాళ్ళ యొక్క మనసు రకరకాల వైపు ఆకర్షితులు అవ్వడం, ప్రేమల్లో పడడం, ఆ వయసులో మోసపోవడం, దాని తర్వాత ఇంట్లో వాళ్ళు తెలుసుకొని అయ్యో ఏమిటి ఇలా అయిందని చెప్పి అనుకుంటే మనస్థానం అంటే చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. అక్కడ కనుక వాష్రూమ్ ఉన్నట్లయితే, అక్కడ కమోడ్ ఉన్నట్లయితే అక్కడ చేసేటువంటి విసర్జన సంబంధించినవి మనకి వేస్ట్ అనమాట. విసర్జన ఏంటంటే వేస్టేజ్ బయటికి పోవడం. ఆ వేస్టేజ్ ఎప్పుడైతే మనస్కారక స్థానంలో అక్కడ పెట్టారో, వీళ్ళు కమోడ్ తీసుకెళ్ళి అక్కడ వెళ్తున్నాడో, అదేమవుతుంది,
ఆ ఇంట్లో ఎవరైతే ఆ ఏజ్ పిల్లలు ఉంటారో అనవసరమైన వాటన్నిటి మీద కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చూపిస్తుంటారు. కాబట్టి అలా చెయ్యకండి.